నేను మీలాగనే అప్పట్లో యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసేదాన్ని, ఏవో కొన్ని దొరికేవన్నమాట. బట్ నాకు అనిపించింది, ఇప్పుడు చూడండి నేను 3 ఇయర్స్ తర్వాత నేర్చుకోవడం వేరు, ఫస్ట్ ఇయర్లోనే తెలుసుకోవడం వేరండి ఈ మిస్టేక్స్ అన్ని. వెల్కమ్ టు మై ఛానల్, ఐఎమ్ ప్రీతి నీరుగంటి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మేక్ ష్యూర్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రీతి. సో ఈ వీడియో దేని గురించి అంటే, సో ఆల్ అబౌట్ ఎస్కే యూనివర్సిటీ అనే కాదు, సో ఆల్ స్టూడెంట్స్. సో ఎవరైతే నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో, సో ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికి ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అండ్ ఎలా నా 60% నుంచి 70% అబోవ్ జరిగింది, అండ్ ఇప్పుడు ఎంసీఏ వచ్చేపాటికి నాది 80% అబోవ్ ఉందన్నమాట. సో నా స్కోర్ అనేది, సో ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను, సో ఏ టిప్స్ ఫాలో అయ్యాను, సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో నేనైతే ఏ మిస్టేక్స్ చేసి యూస్ఫుల్ అవ్వాలి మీ ఎగ్జామ్స్లో అన్నట్టు అనే ఒపీనియన్తో ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి 20 days ముందర మనకి టైం టేబుల్ వచ్చింది అంటే ఏం చేస్తారు, కొంతమంది ఎవరో చాలా రేర్గా టైం టేబుల్ గీసుకుంటారు, కంపల్సరీ ఫాలో అవుతారు. బట్ ఎవరైతే ఆ టైం టేబుల్ వేసుకున్న వాళ్ళు చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేను ఆ టైప్ ఆఫ్ మనిషిని. సో ఇవిడేంటి చెప్పేస్తుంది, ఇవిడికి అంత స్కోర్ వచ్చేసిందా, ఇవిడ అంత టాపరా అంటే ఐఎమ్ నాట్ ద టాపర్ గాయస్. సో నాకు నా సీనియర్ ఉండేది. సో కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సీనియర్తో గైడెన్స్ తీసుకోండి. సో ప్రతి ఒక్కరికి సీనియరే పరిచయం అయి ఉండాలి అని లేదు, ప్రతి ఒక్కరికి సీనియర్ తెలిసి ఉండాలి. కొంతమందికి నచ్చకపోవచ్చు వాళ్ళ సీనియర్స్ అనేవి, బట్ ఒక కనెక్షన్ అనేది పెట్టుకోండి. సో మనకి ఫర్దర్గా ఇప్పుడు ఏదైనా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలన్నా లేదా వాళ్ళ కెరియర్లో ఏమైనా చేయాలన్నా కానీ మనకి సీనియర్స్ గైడెన్స్ అనేది ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్ టూ, నాట్ ఓన్లీ ఎగ్జామ్స్. సో మీరు సీనియర్స్తో ఒక కనెక్షన్ అనేది, మంచి కనెక్షన్ అనేది పెట్టుకోండి. సో మినిమం ఒక్కరున్నా చాలు, మీరే మీ క్లాస్ రూమ్లో మొత్తం అందరితో మాట్లాడాల్సిన అక్కర్లేదు. అండ్ ఫస్ట్ ఏంటి, రఫ్గా టైం టేబుల్ తీసుకుంటారు. సో అదైతే మీకు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో నేనేం చేసేదాన్ని, సో నాకు మ్యాథ్స్ అనేది చాలా కష్టం అనమాట. సో ఎలా అయినా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు కదా. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు నేను అంటే అన్ని ప్రాక్టీస్ చేయడానికి అయ్యేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నాను, ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను ఎలా తిరిగి చదవాలి, ఎలా అయినా నేను మంచి స్కోర్ తెచ్చుకోవాలి. సో ఇదే నా టార్గెట్ ఉండేది. బట్ ఎలా చదవాలి ఏంటి, ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. ఇది నాకు స్కోర్ అనేది తగ్గింది. సో నేనేం చేశాను అంటే, ఫస్ట్ ఇయర్లో చేసిన మిస్టేక్స్ చేయకుండా ఏవైతే మిస్టేక్స్ చేశానో దాని నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను ఫస్ట్ ఇయర్లో చేసిన మిస్టేక్ ఏంటి, సో వాళ్ళు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారో సో అవి ఒక్కటే ప్రిపేర్ అయ్యేదాన్ని. సో అవి మాత్రమే, అంతకు మించి నేను ఒక్కటి కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని కాదు. మేబీ అవి కూడా నేను ప్రాపర్గా ప్రిపేర్ అయ్యేదాన్ని కాదేమో, పెద్ద టిప్స్ ఇచ్చినా పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. ఏమవుతుందిలే, నేను ఇంత రాసా కదా పాస్ అవుతానేమో అని ఒక కాన్ఫిడెన్స్తో ఉండేదాన్ని. సో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మనం రాయకపోయినా అన్నట్టు కాదనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఏదైతే నాకు తక్కువ మార్క్స్ వచ్చాయో సో నేను అప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఎందుకు నాకు మార్క్స్ తగ్గాయి, సో సీనియర్ నాకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చింది అండ్ టచ్ వుడ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హర్ అనమాట. పేపర్స్ నాకు ఇచ్చేది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడో ఉన్నవి నాకు ఇచ్చేది. సో అన్నీ ప్రతి ఇయర్ కుదురుతాయా అంటే కుదరవు. సో చెప్పి పెట్టండి, అప్పుడు వాళ్ళు పెట్టడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను అలా చెప్పేదాన్ని అనమాట. సో తను తీసుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నాకు ఇచ్చేది. అండ్ మేజర్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్? ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారో సో అవే అనేది కాకుండా ఇప్పుడు మనకి ఏంటి, డిగ్రీలో కేఎస్ఆర్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఆ మెటీరియల్ త్రూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం టాపిక్ ఉంది, ఆ యూనిట్ మొత్తం ఏం టాపిక్ నడుస్తుంది, సో అక్కడ పైన హెడ్డింగ్ అనేది ఉంటుంది, రైట్? సో ఆ హెడ్డింగ్ని పట్టుకొని సో ఆ హెడ్డింగ్లోనే ఉందన్నమాట మెయిన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెడ్డింగ్ అనేది ఏంటి అని తెలుసుకోండి. సో మనం మ్యాటర్ మొత్తం పట్టకపోయినా సో ఆ క్వశ్చన్ అంటే ఏంటి, సో స్ట్రింగ్స్ అంటే ఏంటి, సో ఆ వర్క్ ఏం చేస్తుంది, సో స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే సో దాని వర్క్ మనం ప్రాసెస్ తెలుసుకున్నామంటే మొత్తం పారాస్ మొత్తం పట్టక్కర్లేదు. అప్పుడు ఏంటి, దాని గురించి మనం తెలుసుకున్నామంటే నువ్వు నీ ఓన్గా రాయగలుగుతావు అనమాట. సో అది మెయిన్ ముఖ్యమైన పాయింట్ అనమాట. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని పెట్టుకోండి. సో అది పెట్టుకొని నేను చెప్పాను ప్రతిసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిట్టు దిగుతాయని. సో 1 or 2 వస్తే మనకి బెటరే కదా. సో మొత్తం మనం మెటీరియలే చదువుతున్నాము అంటే క్వశ్చన్ పేపర్ చదివితే 1 or 2 వస్తాయి అంటే మనం చదువుతాం కదా. ఒక పేపర్ కాకపోయినా ఇంకొక పేపర్ తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ పేపర్ అండ్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బుక్లెట్ ఇస్తానే ఏం చేస్తాం, దబ్బా క్వశ్చన్స్ చూసేసుకొని రాసేస్తాం అనమాట. సో అది కాదు,
సో ఒకటికి 2 సార్లు మన క్వశ్చన్ పేపర్ని మనం చదువుకోవాలి. సో 15 నిమిషాలన్నా నువ్వు టైం ఇవ్వు, నీ క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి నువ్వు టైం ఇవ్వు. సో క్వశ్చన్ పేపర్ చదువుకున్నావా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ క్వశ్చన్స్ ప్రాపర్గా వచ్చు, ఏవి రావు, అసలుకి రాకు క్వశ్చన్ అన్న వచ్చి ఉంటుంది కదా. సో అంతగా నువ్వు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదివి ఏదో ఇంపార్టెంట్ టాపిక్స్ చదివి లేదా కేఎస్ఆర్ మెటీరియల్లో ఉప్పు పట్టుకొని చదివినా కానీ సో నీకు వస్తుంది. ఒక్క క్వశ్చన్ అన్నా వచ్చిందా, సో వస్తుంది. సో ఫస్ట్ ఏంటి, మీరు ఏవైతే క్వశ్చన్స్ వచ్చు అనుకుంటున్నారో మనకి ఏం చెప్తారు, క్వశ్చన్ పేపర్లో రాయకండి, మరి ఏమి రాయకండి, హాల్ టికెట్ నెంబర్ తప్పించి అని చెప్తారు కదా. సో నేనేం చేసేదాన్ని అంటే, నాకు ఏదైతే బుక్లెట్ ఇస్తారో సో నాకు ఏవైతే వచ్చు నేను హెడ్డింగ్స్ మర్చిపోతాను, ఎందుకంటే మనం చాలా చదువుకొని ఉంటాం, సో అన్ని జంబ్లింగ్ అయిపోతాయని చెప్పేసి నేనేం చేసేదాన్ని, నాకు ఏదైతే బుక్లెట్ ఉందో సో ఆ బుక్లెట్ బ్యాక్ సైడ్ నేను రఫ్ అని పెట్టి నా పెన్సిల్తో నేను రాసేదాన్ని, సైడ్ హెడ్డింగ్స్ రాసేదాన్ని. సో ఏదైతే నేను మ్యాటర్ మర్చిపోతాను అనుకుంటానో సో అది నేను రాసేదాన్ని. ఇప్పుడు ఏమవుతుంది, నేను క్వశ్చన్ ఇప్పుడు ఎగ్జామ్ నేను స్టార్ట్ చేస్తున్నాను, సో మరి నాకు థింక్ చేసే టైం అంటే టైం వేస్ట్ అవ్వదు, థింక్ చేసేంత ఎందుకు నేను బ్యాక్ సైడ్ రాసుకున్నా కాబట్టి. సో ఇలా నేను సైడ్ హెడింగ్స్ పెట్టుకొని నేను ఏంటి బట్టిఫై ఏం చేయను అనమాట. సో ఆ టాపిక్ ఏంటి, సో యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకేంటి ఆ టాపిక్ అర్థం కాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాట్‌జీపీటీ చేయండి, సో ఎక్స్ప్లెనేషన్ ఇప్పించుకోండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు అర్థమైందా, ఓకే, రీజన్ చేసుకున్నా మీకు అర్థమైందా, సో మీరు ఓన్గా రాసేటట్టు పెట్టుకోండి. సో నేను అలా ఓన్గా రాసేదాన్ని అనమాట. బట్ డయాగ్రామ్స్ కానీ లేండి ఏమైనా కానీ కొంచెం నీట్గా మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, క్వశ్చన్ నెంబర్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. సో నువ్వు ఏ రాస్తున్నావు, బి రాస్తున్నావు, సి రాస్తున్నావు, బట్ ఫస్ట్ నువ్వు క్వశ్చన్ కన్నా ముందు క్వశ్చన్ నెంబర్ రాయండి. సో మనం రాయొచ్చులే లాస్ట్లో అన్ని కలిపి నో, ఒకవేళ నువ్వు పొరపాటు నా నెంబర్ వేయకపోతే ఆ క్వశ్చన్కి మార్క్సే రావు. సో నువ్వు రాసి అంత కష్టపడి వేస్ట్. ఇంకోటి ఏంటంటే, నేనే మొన్న రీసెంట్గా చేశాను అనమాట, ఆ మిస్టేక్ నుంచి నేను నేర్చుకున్నాను. నేను క్వశ్చన్ పేపర్లో టిక్స్ పెట్టేదాన్ని కాదండి, టిక్స్ కాదు కదా, మినిమం డాట్ కూడా పెట్టేదాన్ని కాదు, ఏవి రాసాను ఏవి రాయలేదు అని చెప్పేసి. నేనేమనుకున్నాను, నాకు వచ్చి ఒక క్వశ్చన్, బట్ నేనేమనుకున్నాను వెనకలు కూడా రాసుకున్నా. సో నేను ఏంటి నా టెన్షన్లో, వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏమంటారు పేపర్ ఇచ్చేయండి. సో నేను ఆ టెన్షన్లో ఏం చేశాను, ఆ క్వశ్చన్ రాసానేమో అనుకొని నేను చెప్పాను కదా క్వశ్చన్ పేపర్లో కూడా నేను టిక్ వేసుకోవాలి. సో ఏమైంది, సో నేను ఆ క్వశ్చన్ రాయకుండానే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి వచ్చేసాను. సో అయితే రాస్తారో సో వాటికి టిక్ వేసుకోండి మీరు కంప్లీట్ అయిన వెంటనే, లేదా మీకు ఇవి వచ్చా సో క్వశ్చన్ పేపర్ని కూడా హోల్డ్ చేసి పెట్టండి. నేను ఇంకోటి అదే హోల్డ్ చేయడం వల్ల సో ఆ మిస్టేక్ అనేది జరిగింది అనమాట. రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఏ క్వశ్చన్స్ రాశారు, ఏ క్వశ్చన్స్ రాయలేదు. టైం మేనేజ్మెంట్ అంటారా, సో ఒక్కొక్క క్వశ్చన్కి ఇంత టైం అని పెట్టుకోండి. సో మీరు ఆన్సర్ రాయనక్కర్లేదు, ఆ మార్క్స్ తగ్గట్టు రాయండి. సో పేపర్స్ అనేవి ఎన్ని రాస్తారు, సో మినిమం 20 అబోవ్ రాయడానికి చూడండి. 35 నింపేసి రండి అని మాత్రం నేను చెప్పట్లేదు. సో కొంచెం మ్యాథ్ రాయండి, మీకు ఏవైతే ఫస్ట్ వస్తాయో మంచిగా వస్తాయో సో అవి ఫస్ట్ రాయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ రాయండి, ఫస్ట్ ఆ క్వశ్చన్సే రాయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. క్వశ్చన్స్ కూడా గీయండి అన్నమాట. సో అది మిగిలిలో పూర్తయిందంటే మీ క్వశ్చన్ ఇట్స్ ఓకే, మార్జిన్ అక్కర్లేదు. బట్ మిడిల్లో ఎండ్ ఏంటంటే వాళ్ళకి తెలియాలి కదా, నువ్వు ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేసిన క్వశ్చన్ నెంబర్ వేసావు, బట్ వాళ్ళకి కనిపిస్తుంది ఇంకా నీట్గా. సో డయాగ్రామ్స్ కూడా మీరు ఏవైతే మ్యాటర్ కొంచెం అటు ఇటు ఉన్నా డయాగ్రామ్ నీట్గా వేయండి. సో నీట్గా ఉండాలి డయాగ్రామ్ అనేది. టైం అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎంత టెన్షన్ పెట్టినా వాళ్ళు 5 మినిట్స్ అటు ఇటునే చెప్తారు, బట్ మీరేం చేయాలా, టైం పెట్టుకొని సో ఈ టైంకి ఇలా సో కంప్లీట్ చేశాను, సో ఎంత టైం ఉంది నాకు, ఇంకా నేను ఎన్ని కవర్ చేయాలి, సో ఈ విధంగా చూసుకోండి. అండ్ బ్యాక్ మీరు ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ రాస్తున్నారు ఆ హెడ్డింగ్ స్టిక్ పెన్తో పెట్టడానికి చూడండి ఫస్ట్ స్టార్టింగ్. సో నీట్గా స్టిక్ పెన్ ఉంటే స్టిక్ పెన్ లేదా బ్లాక్ పెన్ ఆర్డైనా క్లాస్ వింటుంటాం. సో వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. సో మీరు అక్కడ ఇంపార్టెంట్ అని రాయకపోయినా పర్వాలేదు, స్టార్టింగ్ పేజ్లోనే రాసుకోండి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని. ఎందుకు అంటే వాళ్ళు అంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయి ఉంటుంది. మేబీ రాకపోవచ్చు, బట్ అది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి కదా వాళ్ళు అంతగా స్ట్రెస్ చేసి చెప్తారు. సో మీరు అప్పుడు నోట్ చేసుకోండి. మీకు అని చెప్పా కదా. సో నేను మ్యాథ్స్ ఏం చేసేదాన్ని అంటే, సో ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఏవైతే కొన్ని మెథడ్స్ ఉంటాయో సో అవి కూడా నేను ఎవరికి ఏది రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి ఏది వచ్చేది, వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళు కష్టపడడం వల్లే వస్తుంది. నాకైతే నేను మ్యాథ్స్ అనేది నాకు చాలా కష్టం, బట్ లిటరలీ నిజం చెప్పాలి అంటే నేను చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేశాను, అది నిజంగానే వర్కౌట్ అయింది. చేస్తాం
ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీకు కదా మార్క్స్ వచ్చేది. సో మీకు కదా మీ మార్క్స్ ఇంపార్టెంట్. ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అయ్యారంటారా, లేదా నీ ఫ్రెండ్ ఫెయిల్ అయిందంటారా? సో మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. అండ్ మీకంటూ మీరు టైం టేబుల్ గీసుకోకపోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం చదవడానికి ట్రై చేయండి. సో వాళ్ళు చదవలేదులే, వాళ్ళు చదివినప్పుడే మనం చదువుదామంటే అట్లా కాదండి. సో మీ మార్క్స్ మీది, మీ స్కోర్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీరే చదవాలి. ఒక్కొక్క కష్టపడమే కాదు, స్మార్ట్ థింకింగ్ కూడా ఉండాలన్నమాట. కొంతమంది ఫెయిల్ అయి ఉంటారు 19, 20 or 15. సో మీరు ఏం చేస్తారు అంటే ట్రై టు రీవాల్యుయేషన్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే రీవాల్యుయేషన్ పెడితే పాస్ అయిపోతామా అంటే ఐ డోంట్, బట్ కొంతమంది స్కోప్ అయితే ఉంది కదా. సో కొంతమంది అలానే పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో జర్నీలో అండ్ ఇప్పుడు కూడా నేను ఎంసీఏకి అవే అప్లికబుల్ చేస్తానన్నమాట. పొద్దున్నే 4 AM లేచి చదివినా నాకు అది అంత గుర్తుండేది కాదు. బట్ నేను ఎప్పుడైతే నైట్ చదివాను, సో నైట్ చదివింది నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యేది. సో మీలో ఎవరైనా ఇలా నైట్ చదివే వాళ్ళు ఉన్నారా? ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో. మీరు ఏవైతే చదువుకున్నారో ఆ పాయింట్స్ని మీకు వీలుంటే సో రఫ్గా రాయడానికి ట్రై చేయండి. లేదా ఏదైతే ఇంపార్టెంట్ లైన్ ఉంటుందో సో దాన్ని అండర్లైన్ చేసుకోవడానికి చూడండి. క్వశ్చన్ పేపర్ అండ్ సీనియర్తో కనెక్షన్ అండ్ లెక్చరర్స్ చెప్పింది తీసుకోండి. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి, అండ్ కేఎస్ఆర్ మెటీరియల్లో ఏదైతే హెడ్డింగ్ పాయింట్ ఉంటుందో సో దానికి లింక్డ్ అనమాట. అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు గాయస్. సో అవి మస్ట్గా పేపర్స్ అనేవి ఎక్కువగా రాయండి. అండ్ చాయిసే కదా, ఇప్పుడు మనం ఏంటి 75కి రాసేసాము, చాయిస్ ఎందుకులే మనకు అవసరమా అని కొంతమంది టైం ఉన్నా కానీ వదిలేస్తారు. సో అలా చేయొద్దండి. పేపర్ ఎక్కువగా అనిపిస్తుంది, నాకు ఇంత రావనిపిస్తుంది అంటే చాయిస్ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. మేబీ అంతో కొంత మీరు రాసినందుకైనా వాల్యూ ఇచ్చి కొంచెం ఏమైనా మార్క్స్ అడిగితే మీకే కదా బెటర్. సో రఫ్గా రాసుకోండి. ఒకవేళ మీకు మార్నింగ్ టైం, మనకి టైం ఉండదు ఆబ్వియస్గా. సో అప్పుడు ఏంటి, మీకు రివిజన్ చేయడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు ఫాస్ట్గా మనం రివిజన్ చేసేయచ్చు. కొంతమంది సో టాపిక్స్ని కవర్ చేయండి అనమాట. టాపిక్ని పట్టుకోండి మెయిన్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. నా వీడియో కనుక చూస్తూ ఉంటే సో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీకు కనుక నా వీడియో అనేది యూస్ఫుల్ అయితే ప్లీజ్ టు కమెంట్ అయితే మిస్టేక్స్ చేశాను సో అవి మీరు చేయకుండా ఐసెట్ వీడియో కూడా కావాలి అంటే మీరు కమెంట్ చేయండి అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలి అనే ఒక హోప్ అనేది వస్తుంది అనమాట. సో మీ వల్ల నాట్ ఓన్లీ స్కోర్, స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Yeah, thank you for watching this video till the end.